హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన బర్త్ మార్క్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. డేనియల్ అనే ఒక వ్యక్తి ఆర్మీలో పనిచేస్తూ ఉంటాడు. అతని భార్య జెన్నిఫర్ గర్భవతి అయి ఉండడంతో తన భార్య జెన్నిఫర్ కి ది బెస్ట్ బర్తింగ్ ప్లేస్ చూపించి అక్కడే వాళ్ళ బిడ్డని పొందాలని అనుకుంటాడు. డానియల్ ధన్వంతరి అనే బర్తింగ్ విలేజ్ గురించి వింటాడు. అందుకే తన భార్య జెన్నీని తీసుకొని ఆ విలేజ్ కి వెళ్తూ ఉంటాడు. ఆ ధన్వంతరి ఆశ్రమం ఫారెస్ట్ ఏరియాకి సమీపంలో ఉంటుంది. టౌన్ కి ఆ ఆశ్రమంకి చాలా దూరం ఉంటుంది. డానియల్ ఇంకా జెన్నీ ఒక దగ్గర ఆగి ఉంటారు. అక్కడి నుంచి ఆశ్రమంకి కాలినడకనే వెళ్ళాలి. సెబాస్టియన్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి అక్కడి నుంచి ఆశ్రమం 1/2 కిలోమీటర్ మాత్రమే ఉందని వాళ్ళ లగేజ్ తీసుకొని డానియల్ ని ఇంకా జెన్నీని ఆశ్రమంకి తీసుకుని వెళ్తాడు. ఆశ్రమం లోపలికి డానియల్ ఇంకా జెన్నీ వెళ్తుండగా సెబాస్టియన్ వాళ్ళని ఆపి వాళ్ళ బ్యాగులు చెక్ చేస్తుంటాడు. దానికి డానియల్ అబ్జెక్షన్ చేయగా, మీరు ఆశ్రమం లోపలికి సిగరెట్లు, మందు, మత్తు పదార్థాలు తీసుకువెళ్ళకూడదని అందుకే చెక్ చేస్తున్నానని సెబాస్టియన్ చెప్పడంతో తన బ్యాగ్ లో నుంచి 4 మందు బాటిళ్లు, ఓ పెద్ద సిగరెట్ ప్యాకెట్ బయటకు తీసి ఇవి నువ్వే ఉంచుకో అని చెప్పి డానియల్ సెబాస్టియన్ ని కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ ఆశ్రమం కుందవై అనే మహిళ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది. కుందవైకి ఆశా ఇంకా అమ్ములు అనే 2 అసిస్టెంట్లు ఉంటారు. మొదటి రోజుగా జెన్నీకి అక్కడి వారి ఆచారం ప్రకారం కొంతమంది ఆడవాళ్లు దగ్గరుండి పూజ చేస్తారు. ఆ పూజ చూసి జెన్నీకి చాలా కంగారేసి తనకి కళ్ళు కూడా తిరిగిపోతాయి. అప్పుడు అక్కడికి కుందవై అనే మహిళ వచ్చి జెన్నీని పరీక్షించి, నీ బిడ్డ ఎదుగుదల చాలా నెమ్మదిగా ఉందని, ఆ బిడ్డ చాలా వీక్ గా ఉందని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి జెన్నీకి చెప్తుంది. ఇదిలా ఉంటే సిగరెట్లకి మందుకి బానిసైన డానియల్ అవి లేకుండా అస్సలు ఉండలేడు. అందుకే తన దగ్గర సీక్రెట్ గా ఉన్న ఒక సిగరెట్ ప్యాకెట్ తీసి ఆ కొండ చివర కాలుస్తూ ఉంటాడు. కానీ అదే టైంకి సెబాస్టియన్ అటువైపు వెళ్తుండగా డానియల్ సిగరెట్ తాగేది చూసి, సార్ ఇది తప్పు, ఈ ప్రదేశంలో సిగరెట్ తాగడం, మందు తాగడం నిషేధం అని చెప్పి, అంతా మీ మంచికే, ఇకపైన ఇలాగా చేయవద్దని చెప్పి సెబాస్టియన్ డానియల్ కి హెచ్చరించి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే జెన్నీకి ఆశ్రమంలో ఆశా ఇంకా అమ్ములు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. కానీ జెన్నీకి ఆశా చేసే ట్రీట్మెంట్ అస్సలు కంఫర్ట్ అనిపించదు. అందుకే తను ట్రీట్మెంట్ నుంచి సడన్ గా బయటికి వచ్చేస్తుంది. జెన్నీ అలా వెళ్ళిపోయేసరికి ఆశాకి కోపం వచ్చి అమ్ములుని తిడుతుంది. వచ్చే పేషెంట్స్ ముందు అగ్రిమెంట్ మీద సైన్ చేయమనింది, అందుకేనని వాళ్ళ ఇద్దరి చేత అగ్రిమెంట్ పైన సైన్ చేయిస్తేనే ట్రీట్మెంట్స్ కంటిన్యూ అవుతుందని చెప్పి ఆశ అమ్ములకి చెప్తుంది. జెన్నీ తనకి ఇక్కడ కంఫర్ట్ గా లేదని సిటీకి వెళ్ళిపోదామని చెప్పి డానియల్ ని ఎంత అడిగినా డానియల్ జెన్నీని ఒప్పించి ఆ అగ్రిమెంట్ మీద సైన్ చేయిస్తాడు. డైలీ డానియలే ఆ ఆశ్రమంలో గుళికల రూపంలో జెన్నీకి ఇంకా తనలో ఉన్న బిడ్డకి ఆరోగ్యంగా ఉండటానికి మందులు ఇస్తారు. డానియల్ దగ్గరుండి డైలీ తన భార్యతో ఆ గుళికల మందులు తినిపిస్తూ ఉంటాడు. ఇంకా ఆ ఆశ్రమంలో ప్రసవం తేలిగ్గా అవ్వడానికి జెన్నీ చేత సాంప్రదాయబద్ధమైన పాత తరంలో పాటించే పద్ధతులతో తన చేత పనులు చేపిస్తూ ఉంటారు. ఇంకా మంచినీటి తొట్టెలో కూర్చోపెట్టి తన చేత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చేయిస్తూ ఉంటారు. మరోవైపు జెన్నీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా డానియల్ ఒక్కడే ఉండడంతో తనకి తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చి మానసికంగా చాలా డిప్రెషన్ కి లోనైపోతూ ఉంటాడు. తన గతంలో చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న డానియల్ కోసం ఫైట్ చేస్తూ చివరికి ఎవరూ తీసుకోకుండా డానియల్ ని ఒంటరిగా అనాదిలా వదిలేస్తారు. అవన్నీ డానియల్ కి గుర్తొచ్చి తను సిగరెట్ తాగాలని తన నరాలు పీకేస్తూ ఉండటంతో టౌన్ లోకి వెళ్దామని జీప్ వేసుకొని ఆ ఆశ్రమం నుంచి టౌన్ వైపు వెళ్తూ ఉంటాడు. కానీ మధ్యలో జీప్ రిపేర్ వచ్చి ఆగిపోతుంది. దాంతో డానియల్ కి కోపం కట్టలు దించుకొని ఆ అడవిలో ఒక్కడో ఇరుక్కోపోవడంతో ఏం చేయాలో తెలియక అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు. అంత కోపంగా ఉన్న డానియల్ కి అటువైపుగా వెళ్తున్న సెబాస్టియన్ జీప్ లో అక్కడికి వస్తాడు. డానీ కార్ ఆగిపోయిందని తన జీప్ డానియల్ కార్ ని తాడుతో కట్టి సెబాస్టియన్ తీసుకుని వెళ్తుండగా డానియల్ సెబాస్టియన్ ని తిడతాడు. సెబాస్టియన్, మీ బండిలో మత్తు పదార్థాలు ఉంటే నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళనని మళ్ళీ ఇంకోసారి డానియల్ ని హెచ్చరిస్తాడు. కట్టలు తెంచుకుంటున్న తన కోపాన్ని అణుచుకొని డానియల్ సెబాస్టియన్ కి సారీ చెప్పడంతో సెబాస్టియన్ డానియల్ కార్ ని ఆ ఆశ్రమంకి తీసుకుని వెళ్తాడు. ఇదిలా ఉంటే జెన్నీకి క్షణంగా విపరీతమైన నొప్పులు వస్తూ ఉంటాయి. దాంతో అక్కడున్న కుందవై జెన్నీని పరీక్షించి డానియల్ కి నీ భార్య జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పక్క రోజు అమ్ములు జెన్నీ దగ్గరికి వచ్చి తను డైలీ ఇచ్చే ఆ ఉండల్ని ఇస్తుంది. ఆ టైంకి డానియల్ ఆ గదిలో ఉండడు. అమ్ములు తెచ్చిన ఉండలు చూసి, ఈ ఉండలేంటి కొత్తగా ఉన్నవి అని అడుగుతుంది. నేను డైలీ ఈ ఉండలే మీకు ఇవ్వమని, ఇవి మీ ఆరోగ్యానికి ఇంకా బేబీ గ్రోత్ కి ఉపయోగపడతాయని డానియల్ అన్నకు కూడా చెప్పానని, అన్న మీకు ఇవ్వట్లేదా అని అడుగుతుంది. దాంతో అమ్ములకి ఇస్తున్నారని చెప్పడంతో అమ్ములు వెళ్ళిపోతుంది. కానీ జరిగిందేంటంటే డానియల్ జెన్నీకి డైలీ ఇచ్చే ఉండలు ఇవి కాదు, అవి వేరే కలర్ లో ఉంటాయి. దాంతో జెన్నీకి డానియల్ పైన డౌట్ వస్తుంది. అప్పుడు ఎందుకైనా మంచిదని చెప్పి జెన్నీ డానియల్ యొక్క వస్తువులు వెతుకుతుంది. కానీ తనకి ఎలాంటి ఉండలు కనిపించవు. ఇంతలో డానియల్ అక్కడికి వస్తుండటంతో జెన్నీ ఏమీ తెలియనట్టు కూర్చుంటుంది. డానియల్ ని టెస్ట్ చేద్దామని జెన్నీ తనకి డైలీ ఇచ్చే మందులు ఇవ్వమని అడుగుతుంది. దాంతో అక్కడే అమ్ములు తెచ్చిన ఉండలు తీసేసి డానియల్ తన దగ్గర ఉన్న ఉండలు ఆ ప్లేట్ లో పెట్టి జెన్నీకి
బెదిరిస్తాడు. దాంతో డానియల్ తనకి తెలియకుండా ఏదో మోసం చేస్తున్నాడని, అమ్ములు ఇచ్చిన ఉండలు ఇవ్వకుండా తను వేరే మందులు ఇస్తున్నాడని జెన్నీకి అర్థమయ్యి ఆ మందులు వేసుకున్నట్టు వేసుకొని తన చేతిలోనే పట్టుకొని ఉంటుంది. కట్ చేస్తే డానియల్ ఎటువైపు వెళ్తున్నా సెబాస్టియన్ ప్రతి దగ్గర డానియల్ ని ఆపి తను సిగరెట్ తాగుతున్నాడా లేదా అని చెక్ చేస్తూ డానియల్ ని తెగ ఇబ్బంది పెడతాడు. దాంతో డానియల్ కి విపరీతమైన కోపం వచ్చి సెబాస్టియన్ తో గొడవ పడుతూ ఇద్దరు కొట్టుకుంటారు. అక్కడే ఉన్న అమ్ములు ఇంకా జెన్నీ అక్కడికి వచ్చి ఇద్దరిని విడదీస్తారు. దాంతో నీ కోపాన్ని అదుపులో పెట్టుకోమని చెప్పి జెన్నీ డానియల్ ని కూల్ చేస్తుంది. అప్పుడు డానియల్ అసలు ఈ గొడవలో పడి మన ఇద్దరం మాట్లాడుకుని చాలా రోజులైందని జెన్నీతో అనడంతో మనం ఇప్పుడు మాట్లాడుకుందామని చెప్పి జెన్నీ డానియల్ ని పక్కన కూర్చోబెడుతుంది. అప్పుడు డానియల్ మన పెళ్ళప్పుడు నీ ఫ్రెండ్ జార్జ్ ని నాకు పరిచయం చేయించలేదని అడుగుతాడు. అప్పుడు జెన్నీ మన పెళ్లికి జార్జ్ కొన్ని కారణాల వల్ల తనకి ఫైనల్ ఇంటర్వ్యూ ఉండడం వల్ల మన పెళ్లికి రాలేకపోయాడని, కానీ మీరు వెళ్లే రోజు ఈవినింగ్ గా వచ్చాడని డానియల్ కి చెప్తుంది. నేను వెళ్లే రోజు కూడా జార్జ్ రాలేదే అని డానియల్ అడగడంతో మీరు 8 o'clock కి వెళ్ళిపోయారని, కానీ జార్జ్ 8:30కి వచ్చాడని, బస్ లేట్ అయినందున జార్జ్ మన ఇంటికి లేట్ గా వచ్చాడని చెప్తుంది. తర్వాత ఏమైంది అని డానియల్ చాలా అనుమానంగా అడుగుతాడు. కానీ జెన్నీ మాత్రం చాలా ఆనెస్ట్ గా అప్పటికే చాలా లేట్ అవడంతో జార్జ్ మన ఇంట్లోనే అన్నం తిని నిద్రపోయి మార్నింగే వెళ్ళిపోయాడని చెప్తుంది. దాంతో డానియల్ జెన్నీని అనుమానిస్తాడు. ఒకరోజు డానియల్ అక్కడున్న సెబాస్టియన్ ని ఫాలో అవుతూ వెళ్తాడు. కానీ వెళ్లే కొద్దీ తనలో ఉన్న కోపం అంచుకోలేక సెబాస్టియన్ ని డానియల్ ఆ అడవిలో చంపేస్తాడు. ఆ రోజు డానియల్ ఆ ఆశ్రమంలోకి కూడా వెళ్ళడు. దాంతో తెల్లారగానే జెన్నీ నా భర్త డానియల్ నిన్నటి నుంచి కనపడలేదని అక్కడున్న ఆశ ఇంకా అమ్ములుకి చెప్పడంతో వెతుకుదామని వస్తుండగా అప్పుడు ఎదురుగా వస్తున్న డానియల్ ని చూసి వీళ్ళ ముగ్గురు షాక్ అవుతారు. ఎందుకంటే డానియల్ తన పొడివాటి జుట్టు ఇంకా గడ్డాన్ని క్లీన్ గా షేవ్ చేసుకుని చాలా స్టైలిష్ లుక్ తో వస్తుంటాడు. సడన్ గా తనలో వచ్చిన చేంజ్ ని జెన్నీ చూసి షాక్ అవుతుంది. జెన్నీ నిన్నంతా ఎక్కడికి వెళ్ళావని డానియల్ ని అడగ్గా తను డైలీ జెన్నీకి ఇచ్చే గుళికలు చూపించి ఇవి కొనడానికి టౌన్ కు వెళ్ళాను అని చెప్తాడు. బేబీకి ఇంకా నీకు ఈ గుళికలే మంచివని అందుకే వీటిని నీకు ఇస్తున్నానని డానియల్ చెప్తాడు. కానీ నిజానికి తను ఆ సెబాస్టియన్ ని బాగా కొట్టి ఆ సెబాస్టియన్ చేతే గుంట తవ్వించి తనని గన్తో కాల్చి ఆ గుంటలో పూడ్చి చేస్తాడు. ఆ రోజు రాత్రి డానియల్ నిద్రపోతూ ఉండగా జెన్నీకి మాత్రం నిద్ర పట్టదు. తనకి అంతులేని ఆలోచనలు వస్తూ ఉంటాయి. డానియల్ గురించి తెలుసుకోవడానికి డానియల్ కి డైరీ రాసే అలవాటు ఉండడంతో తన డైరీ చదవడానికి జెన్నీ పక్క రూమ్ లోకి వెళ్లి డానియల్ డైరీ చదవడం స్టార్ట్ చేస్తుంది. ఆ డైరీలో కొన్ని రోజుల నుంచి దిస్ ఇస్ నాట్ మై బేబీ, దిస్ ఇస్ నాట్ మై బేబీ అని పేజెస్ అంతా ఆ మెసేజెస్ తో నింపేసి ఉంటాడు. కానీ ఫైనల్ గా కిల్ దట్ బేబీ అని రాసి ఉండడంతో డానియల్ తన బేబీని చంపేయాలనుకుంటున్నాడని జెన్నీకి తెలిసిపోతుంది. నెక్స్ట్ డే జెన్నీ ఇంకా డానియల్ ప్రేయర్ రూమ్ లో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు డానియల్ కి తెలియకుండా తన గన్ను తీసుకొని జెన్నీ డానియల్ ని ఎందుకు మన పాపని చంపాలనుకుంటున్నావని నిజం చెప్పమని గన్ తో బెదిరించి అడుగుతుంది. దాంతో డానియల్ చాలా ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ నువ్వంటే చాలా ఇష్టమని, నేను వార్ జోన్ లో ఉన్నప్పుడు శత్రువులకి దొరికిపోయినా ప్రతిరోజు నిన్నే తలుచుకుంటూ ఉన్నానని, ఇండియన్ ఆర్మీ సేవ్ చేయడంతో ప్రాణాలు కాపాడుకొని ఇక్కడికి నీకోసమే వచ్చానని, కానీ నువ్వు అప్పటికి 6 నెలల గర్భవతి అని, పెళ్లి అయిన తర్వాత నుంచి నీ సెక్స్ లో పాల్గొనలేదని, కానీ నువ్వు గర్భవతి ఎలా అయ్యావని, నీలో ఉన్న బిడ్డ నా బిడ్డ కాదని, అందుకే ఈ బిడ్డను చంపేసి మనం కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తామని జెన్నీకి డానియల్ చెప్తాడు. జెన్నీ డానియల్ చెప్పింది విని షాక్ అయ్యి ఈ బిడ్డ నీ బేబీయే అని, మనకి పెళ్లైనప్పుడు శోభనం రోజు నువ్వు తాగేసి వచ్చి మన ఇద్దరం కలిసామని, నువ్వు తాగడం వల్ల మర్చిపోయావని చెప్పి డానియల్ కి ఎంత చెప్పినా తను నమ్మడు. నువ్వు ఎలాగైనా ఆ బిడ్డని చంపేయాలని చెప్పి ఈ విషయం ఈ ఆశ్రమంలో ఎవరికి చెప్పొద్దని, నువ్వు ఎవరికైనా చెప్తే ఈ ఆశ్రమంలో అందరినీ చంపేస్తానని జెన్నీని బెదిరిస్తాడు. వాళ్ళిద్దరూ గదిలో ఉన్నప్పుడు జెన్నీ ఎలాగైనా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తూ ఉండగా డానియల్ అక్కడికి వస్తాడు. డానియల్ ని అక్కడున్న రాయితో గాయపరిచి అతన్ని ఆ గదిలో బంధించి డానియల్ తెచ్చుకున్న మందుని ఆ రూమ్ అంతా చల్లి వాళ్ళుంటున్న ఆ గుడిసెని మంటల్లో తగలబెడుతుంది. ఆ మంటల్లో పడి డానియల్ కూడా చనిపోతాడని జెన్నీ ఆ విధంగా చేస్తుంది. కాసేపటికి ఆ గుడిసెంతా కాలిపోతూ ఉండడంతో అక్కడున్న ఆశా ఇంకా అమ్ములు లోపల జెన్నీ ఉందని అనుకొని జెన్నీ కోసం అరుస్తూ ఉంటారు. కానీ జెన్నీ అక్కడి నుంచి నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. విషయం ఏమిటంటే డానియల్ కూడా ఆ మంటల్లో నుంచి తప్పించుకుని వచ్చేస్తుంటాడు. డానియల్ జెన్నీని వెతుక్కుంటూ తనని వెంటాడుతూ వెళ్తాడు. జెన్నీ కోసం పరిగెత్తుతూ డానియల్ ఒక దగ్గర కింద పడిపోతాడు. దాంతో ఎన్ని గాయాలైనా పైకి లేచి వెళ్తూ ఉంటాడు. ఆ టైంలో డానియల్ కి తన శోభనం రోజు జరిగిన ఇన్సిడెంట్స్ అంతా తనకి గుర్తొస్తూ ఉంటాయి. తను తన భార్యతో కలిసే జ్ఞాపకాలు కూడా వస్తూ ఉండటంతో తనకి గతమంతా గుర్తొస్తుంది. జెన్నీ కడుపులో ఉన్న బిడ్డ తన బిడ్డేనని నమ్మి జెన్నీని ఎలాగైనా ఆపాలని పరిగెడుతూ వెళ్తాడు. కానీ అప్పటికే జెన్నీ ఒక దగ్గర స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. జెన్నీ ప్రసవించే టైం వచ్చేసిందని డానియల్ కి అర్థమయ్యి జెన్నీని లేపి అక్కడున్న నీళ్ళల్లో కూర్చోపెట్టి ప్రసవించేటప్పుడు ఏం చేయాలో ఆశ్రమంలో చెప్పిన విధంగా ఆ నీళ్ళల్లో జెన్నీకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఆ నీళ్ళల్లోనే జెన్నీ ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డ ఛాతి పైన ఒక బర్త్ మార్క్ ఉంటుంది. ఎగ్జాక్ట్ అదే బర్త్ మార్క్ డానియల్ చెస్ట్
చెస్ట్ పైన కూడా ఉంటుంది. దాంతో డానియల్ ఆ బిడ్డ తనదేనని రియలైజ్ అవుతాడు. జెన్నీని ఇంకా ఆ బిడ్డని డానియల్ చాలా ప్రేమగా దగ్గరికి తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంతటితో ఈ స్టోరీ అయితే అయిపోతుంది. మీకు నా స్టోరీ ఎక్స్ప్రెషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.